మై ఛానల్. సో మనం మాట్లాడుకొని చాలా రోజులు అవుతుంది కదా. ఇవాళ మా కుషన్ బర్త్డే ఉంది. అదే అనమాట ఈ వ్లాగ్ అయితే. మొత్తం ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఎవరు డెకోర్ చేశారు, ఎంత పడింది, కాస్ట్ ఎంత అయింది, మొత్తం ఎవ్రీథింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ కుషన్ ఎవరు అనుకుంటున్నారా? కుషన్ ఎవరో కాదండి, నా మేనల్లుడు, అంటే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి. సో ఇవాళ బర్త్డే కాబట్టి మొత్తం హడావిడిగా ఉంది ఇల్లంతా. సో డెకోర్ చేసే వాళ్ళైతే వచ్చేసారు. ఆల్రెడీ డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారనమాట. మొత్తం మేము ఒక థీమ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఆ థీమే వాళ్ళకి చెప్పాము ఇలానే కావాలి అని చెప్పేసి. సో డెకరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. కొంచెం క్లౌడీగా ఉంది వెదర్ కూడా. సో వర్షం పడుద్దా అని డౌట్లో అయితే ఉన్నాం మేము. సో లాస్ట్కి వర్షం పడిందా లేదా మీకే అర్థమవుతుంది, లాస్ట్ వరకు చూడండి. సో మేమైతే మా కుషన్ అబ్బాయి కాబట్టి కృష్ణుడి థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది, మీకు కూడా నచ్చుద్ది డెకరేషన్ మొత్తం. డెకోర్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మా కుషన్ ఫస్ట్ బర్త్డే, ఇది ఫస్ట్ ఇయర్ బర్త్డే. సో చాలా మంచిగా ప్లాన్ చేసాము. కానీ ఈ వర్షం వల్ల ఎక్కడ మొత్తం పాడైపోద్దో అని చెప్పి చాలా భయంగా ఉంది. మొత్తం చాలా అంటే చాలా తీసుకొచ్చారు వాళ్ళు మెటీరియల్ మొత్తం, అది కూడా అంతా పాడైపోతుంది. సో ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు. కానీ మేమైతే అదొక పక్క టెన్షన్ ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టేసి మా పని అయితే మేము స్టార్ట్ చేసేసాము. చూద్దాం ఎలా అవుతుందో ఏంటో. సో ఒక పక్క డెకరేషన్ అయితే జరుగుతుంది, ఇంకో పక్క మా ఫోటోషూట్ హడావిడి కూడా జరుగుతుంది. సో మా అమ్మ, నేను, మా చెల్లి ముగ్గురం మంచిగా ఫొటోస్ తీర్చుకున్నాము. ఇంకా మా అన్న వాళ్ళతో కూడా తీసుకున్నాం అనమాట. చాలా బాగా తీశారు ఫొటోస్ కూడా వీళ్ళు, చాలా మంచిగా వచ్చాయి. కొన్ని వీలైతే నేను చెక్ చేసి కమ్యూనిటీ పోస్ట్లో అయితే పోస్ట్ చేస్తాను, బట్ ఎప్పుడు చేస్తానో తెలీదు. డెఫినెట్గా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ నా శారీ, మా అమ్మ శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరికన్నా కావాలంటే డీటెయిల్స్ డెఫినెట్గా కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాను. ఫోటో మీకు కూడా చూపిస్తున్నా చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. సో వీళ్ళంతా పిల్లలు చాలామంది వచ్చారనమాట. అంటే మనకి ఏదైనా జరుగుతుందంటే అందరు పిల్లలు వస్తూ ఉంటారు కదా, చాలా అంటే చాలా హడావిడిగా ఉంది వాళ్ళ వల్ల మెయిన్ థింగ్. ఇంకా నేను, మా చెల్లి సిస్టర్స్ పోజెస్తో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. మా ఆయన కొంచెం జోక్స్ వేస్తున్నారనమాట, దానికి మా చెల్లి నవ్వుతుంది. సో మా కుషిన్ ఫస్ట్ బర్త్డే కాబట్టి వాడి కోసం అయితే ఈ గిఫ్ట్ తీసుకున్నాము. కారు కొంచెం రిహార్సల్ చేయిద్దాము, ఫస్ట్ టైం కదా, సరే కూర్చుంటాడో లేదో అని చెప్పి మా అన్న అటు ఇటు తిప్పుతున్నాడు అనమాట. మళ్ళీ ఆ టైంకి ఏడుస్తాడేమో అని చెప్పి. కార్ కూడా మేము అది అమెజాన్లో తీసుకున్నామండి. ఆల్మోస్ట్ 10K ఏమో పడింది. లింక్స్ కావాలంటే ఎవరైనా కామెంట్ చేయండి, నేను ప్రొవైడ్ చేస్తాను. ప్రైస్ అయితే కొంచెం వేరియేషన్ ఉండొచ్చు, అంటే మేము ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నాము, ఇప్పుడు ఎంత ఉందో మేబీ తెలీదు. సో ఇంకో పక్క వర్క్ అయితే చాలా మంచిగా జరుగుతుంది, చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు కూడా, క్లియర్గా చేస్తున్నారు అనమాట. అండ్ బెలూన్స్ కూడా మొత్తం కృష్ణ థీమ్లోనే ఉండాలి కదా అని చెప్పి కలర్స్ కూడా అవే సెలెక్ట్ చేసుకున్నాము. సో అవుట్పుట్ దానివల్ల ఇంకా ఎలివేట్ అయిందనమాట, మంచిగా అయితే వచ్చింది. అండ్ చాలా వరకు ఎల్ఈడి లైట్స్ హైలైట్ చేశాయి. ఇంకా వాడికి కొంచెం ప్రీ బర్త్డే షూటింగ్ చేయిద్దాము అని చెప్పి మేము తీసుకెళ్ళాము థీమ్ ల్యాండ్ స్టూడియోకి, బట్ వాడు కోఆపరేట్ చేయలేదు ఆ రోజు. సో కొన్ని ఫొటోస్ మాత్రమే వచ్చాయి. ఆ రోజు కొంచెం కోఆపరేట్ చేస్తుంటే ఇంకా మంచి ఫొటోస్ వచ్చేవి. సో ఇక్కడ మొత్తం ఆ ఫొటోస్ డిస్ప్లే చేసుకోవడానికి బాగుండేది, బట్ వాడు తీర్చుకోలేదనమాట సరిగా. ఆ రోజు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే కుషన్కి, దానికోసం అని చెప్పి. బట్ ఇప్పుడు క్యూర్ అయిపోయాడు, ఇప్పుడు మంచిగా ఆడుకుంటున్నాడు. సో ఇప్పుడిప్పుడే లుక్ కనిపిస్తుంది డెకరేషన్ ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి. అంటే బెలూన్స్ అవి ఇవి యాడ్ చేశారు కాబట్టి మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో అవుట్పుట్ అయితే ఎలా ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు. సో ఫ్రంట్ సైడ్ నుంచి కూడా నేను క్లిప్ యాడ్ చేస్తున్నాను, చెక్ చేయండి. సో ఇలా అయితే జరుగుతుందన్నమాట ప్రజెంట్ అయితే. సో ఇంకా ఇంటి ముందర గేట్ దగ్గర నుంచి ఇట్లా ఆర్చ్ లాగా ప్లేస్ చేసి బెలూన్స్ అంతా పెట్టి ఇక్కడ నుంచి వాడి ఫొటోస్ డిస్ప్లే చేయాలి అని చెప్పి ప్లాన్. ఎక్కడైతే మనం డెకర్ చేసామో అక్కడి వరకు, అండ్ అక్కడి వరకు కార్లో వస్తాడనమాట. సో ప్లాన్ అయితే ఇది, బట్ ఆ టైంకి వర్షం పడుతుందో ఏమో తెలీదు. ఇప్పుడిప్పుడే కొద్దిగా లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయింది. సో ఈ చిన్న చిన్న కటౌట్స్ యాడ్ చేశారు చూడండి, ఎంత బాగున్నాయో. మా వాడికి కరెక్ట్గా సెట్ అవుతాయి. సో ఫుడ్ కూడా అందరికీ సర్వ్ చేయడానికి మొత్తం చూసుకోవడానికి క్యాటరింగ్ ఇచ్చేసామన్నమాట. బయట వాళ్ళు వండి తీసుకొస్తారు, వాళ్ళే సర్వ్ చేస్తారు. సో మనకైతే ఏం సంబంధం లేదనమాట. సో మా కుషిన్ అయితే తీసుకొచ్చేసాము స్టేజ్ దగ్గరికి, బట్ మొత్తం వర్షం పడుతుంది, చినుకులు పడుతూనే ఉన్నాయి. అండ్ పైన కవర్ చేసినా కూడా కొంచెం వాటర్ అయితే లీక్ అవుతుందన్నమాట. సో వాడి కోసం అని చెప్పి కేక్ కూడా తడిచిపోద్ది అని చెప్పి అంబ్రెల్లా పట్టుకునే ఉన్నారు మా వాళ్ళు. ఫొటోస్ అయితే తీసుకున్నారు. వాడు మొత్తం డెకోర్ అంతా చూసి చాలా ఎగ్జైట్ అవుతున్నాడు. ఎంతవరకు ఎగ్జైట్మెంట్ ఉంటుందో తెలియదు, వాడు ఆల్ ఆఫ్ సడన్ మూడ్స్ చేంజ్ చేస్తూ ఉంటాడు అనమాట.
సో మొత్తం డెకోర్ మొత్తం కృష్ణ థీమ్ కాబట్టి కేక్ కూడా ఆ థీమ్లోనే మేము ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము. మాకు ఎలా కావాలో అలానే చేశారు. చాలా బాగా చేశారనమాట. కేక్ కూడా మంచిగా వచ్చింది. మొత్తం 10 కేజీస్లో చేయించాము. మేము ఎలా చెప్పామో అలానే చేశారు. చిన్న చిన్న మైనర్ డీటెయిల్స్ కూడా మిస్ చేయకుండా చేశారనమాట. ఆ ఫ్లూట్, బటర్ఫ్లైస్, కుషన్ ఫోటో మొత్తం చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకైతే. కానీ వర్షం వల్ల తడిచిపోద్దేమో అని చెప్పి మా అమ్మ, మా అన్న టెన్షన్ పడిపోతున్నారు. అండ్ మా అన్న అయితే అంబ్రెల్లా వదలట్లేదు. ఇక్కడ చూడండి మా చెల్లి అందరూ, నేను కూడా రెడీ అయ్యి వచ్చేసామన్నమాట. సో ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా వర్షం పడుతుంది కదా అని చెప్పి మా తమ్ముడు అంబ్రెల్లా పట్టుకో ఉన్నాడనమాట. వాడి రియాక్షన్ చూడండి, కుషన్ ఎలా చూస్తున్నాడు లైటింగ్స్ అంతా వచ్చేసరికి. సడన్గా స్పార్కిల్స్ అవన్నీ చూస్తూ ఉండిపోయాడనమాట. వర్షం పడుతున్నా కూడా మా వాళ్ళందరూ వచ్చారు. మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. మేము అనుకున్న ప్లాన్కి ఏమాత్రం తగ్గలేదు. చాలా అంటే చాలా బాగా జరిగింది. మేము ఎలా ఎక్స్పెక్ట్ చేసామో అలానే జరిగిందనమాట. సో దానికైతే మేము చాలా హ్యాపీ. అందరి ఫేసెస్ చూడండి ఎంత బ్రైట్గా ఉన్నాయో, వెలిగిపోతున్నాయి అసలు. అందరు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఫొటోస్ తీసే వాళ్ళకు కూడా ఒక అంబ్రెల్లా పెట్టారనమాట, కెమెరాస్ తడిచిపోకుండా. వీళ్ళ హడావిల్లో వీళ్ళుంటే మా హర్ష బౌదీష్ చూడండి, ఆ బ్లాస్టర్ పని చేయట్లేదన్నమాట. కానీ వాడు చేసే విశ్వ ప్రయత్నాలు ఉన్నాయి. అవి చూస్తే చాలా కామెడీగా ఉంది. చాలా ట్రై చేస్తున్నాడు. మళ్ళీ అందరినీ చెక్ చేస్తున్నాడు, అయ్యో నన్ను ఎవరైనా చూస్తున్నారా అని చెప్పి. అదైతే అసలు పని చేయలేదు. మళ్ళీ చేసి ట్రై చేసి పక్కన పెట్టేశాడు. సో ఇంకా వర్షం పడుతుంది. ఎక్కువ మంది అక్కడ నిల్చోడానికి కూడా లేదనమాట, పైన లీక్ అవుతుంది కాబట్టి. ఇంకా కేక్ కూడా ఫుడ్తో పాటు సర్వ్ చేసేద్దామని చెప్పి మా తమ్ముడు వాళ్ళు తీసుకెళ్తున్నారు బ్యాక్ స్టేజ్కి. అండ్ వీళ్ళు కూడా వచ్చేవాళ్ళు కొంతమంది అక్షంతలు వేశారు, కొంతమంది వేయలేకపోయారనమాట. వర్షం కొంచెం ఎక్కువైంది ఆ టైంకి. సో ఫైనల్గా కేక్ కటింగ్ అయిపోయాక మా బాధ చూసి వర్షదేవుడు అయితే కొంచెం కరుణించాడు. వర్షం అయితే ఆగిపోయింది. ఇప్పుడే ఇంకా కొన్ని ఫ్లవర్స్ అయితే యాడ్ చేశారు మొత్తం వీళ్ళు. అండ్ కొంచెం ఫాగ్ కూడా యాడ్ చేస్తున్నారు. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఫోటోషూట్ అయితే తీసుకోవాలి. కుషన్కి కూడా కొన్ని ఫొటోస్ తీయాలన్నమాట. దానికోసం అని చెప్పి మళ్ళీ మొత్తం ముందు పక్క అంతా ఫ్లవర్స్ అయితే పెట్టేశారు. ఇందాక వర్షం వల్ల కొంచెం లైట్స్ అయితే ఎల్ఈడి లైట్స్ పనిచేయలేదన్నమాట. వర్షంలో పెడితే పోతాయని చెప్పేసి కూడా కొన్ని పెట్టలేదు, కొన్నే పెట్టారు. ఇప్పుడు చాలా బాగా కనిపిస్తుంది చూడండి కావాలంటే క్లియర్గా. సో ఇంకా వీడియో కోసం అయితే మా కుషన్ ఎంట్రీ ఇప్పుడే తీస్తున్నారనమాట. ఇందాక వర్షం పడుతుంది కాబట్టి వాడిని కార్లో తీసుకురాలేదు, నార్మల్గా తీసుకొచ్చేసాము. బట్ ఇప్పుడు ఎంట్రీ వీడియో కోసం ఇప్పుడు క్లిప్స్ అయితే తీస్తున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నాడు వాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. మొత్తం ఎక్కడ కూడా మొత్తం ఫాగ్ వేసేసారు. అండ్ ఎల్ఈడి లైట్స్ కూడా పెట్టేశారనమాట. అండ్ మొత్తము అటు సైడ్ ఇటు సైడ్ వాడి పిక్స్ డిస్ప్లే చేశారు చూడండి. ఇంకా మిడిల్లో మా అన్న, వదిన అండ్ కుషన్. సో వెల్కమ్ వీడియో అయితే, ఎంట్రీ వీడియో అయితే తీస్తున్నారనమాట. ఇంకా కార్ కొంచెం స్లోగానే ఆపరేట్ చేస్తున్నాం అనమాట. అంటే వాడి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్ని క్లియర్గా క్యాప్చర్ చేయాలని చెప్పి కొంచెం స్లోగానే ఆపరేట్ చేస్తున్నారు. వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి, అటు ఇటు మొత్తం అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట. ఏంటి ఫొటోస్ నావేనా అని చెప్పి చూసుకుంటున్నాడు. సో వర్షం తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా క్రాకర్స్ కూడా పెట్టారు. అవి ఇంట్లోనే ఉండిపోతాయేమో, అసలు ఇంకా పెట్టలేమేమో అనుకున్నారనమాట. బట్ లాస్ట్కి వర్షం తగ్గింది కాబట్టి మేము అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్గా చేసుకోగలిగాము. ఇంకా మంచిగా బర్త్డే సాంగ్స్ పెట్టేసి కొన్ని వాడికి నచ్చే సాంగ్స్ పెట్టామన్నమాట. ఇంకా ఫోటోషూట్స్ అయితే అయిపోయాయి వాడికి తీసేవి. సో ఇంకా సాంగ్స్తో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడి ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy
బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి అనమాట. సో ఇంతకుముందు చెప్పాను కదా డెకోర్ ఎంత అయింది ఏంటి అని చెప్పి, అప్రాక్స్గా 40K అయిందండి. ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసాను, చెక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంత, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.